అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రప్పా రప్ప బ్యాచ్‌కి ఒక రకమైనటువంటి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఏకంగా ధ్వజమెత్తినట్లు మాట్లాడడం జరిగింది. మరి దేనిపైన మాట్లాడడం జరిగిందంటే, రీసెంట్‌గా గత కొంతకాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు 2 నెలల విరామం తర్వాత ఈ భయం అనే ఒక ఎలిమెంట్‌ని ఎంచుకొని అంటే ప్రజలలో భయాందోళనలు కలిగిస్తే మనము భయంతోనే గెలవచ్చనే ఒక ఎలిమెంట్‌ని పట్టుకొని ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు గాని, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి వాళ్ళు ఈ రప్ప రప్ప డైలాగులతోనూ జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్‌లు పట్టుకొని 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రప్ప రప్ప ఈ 'పుష్ప' సినిమాలో ఉన్నటువంటి డైలాగులను ఎక్కడ ఏ ఫంక్షన్‌లో జరిగినా, ఏ మ్యారేజ్ ఫంక్షన్‌లో జరిగినా, ఏ శుభ కార్యక్రమాలు జరిగినా, ఏ పండుగలు జరిగినా, ఎక్కడ ఏ వేదికల్లో ఏ శుభ కార్యక్రమాలు జరిగినా కూడా అక్కడ ఈ 'పుష్ప' సినిమాలో ఉన్నటువంటి డైలాగులను పెట్టడం, గొడ్డళ్ళు, కొడవళ్ళు పట్టుకొని అదేదో డాన్సులు వేసుకుంటా ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేస్తున్నట్లుగా వచ్చిన వెంటనే రప్ప 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 అని చెప్పేసి ఒక ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా రాష్ట్రమంతా చేయడం జరుగుతా ఉంది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా స్పందించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ధ్వజం ఎత్తారు అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ప్రధానంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏందంటే రప్ప రప్ప వర్సెస్ చొక్కాలు మడతపెడతాం. మరి గతంలో ఏనాడు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనలేదు. ఎందుకంటే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చాలామంది ప్రతిపక్ష నాయకులుగా పనిచేశారు. కానీ విచిత్రం ఏందంటే ఎప్పుడే గాని ఇలాంటి విష సంస్కృతి ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజాస్వామ్యంలో తేవడానికి పూనుకోలేదు. మరి ఈరోజు ఒక కొత్త రకమైనటువంటి ఒక విష సంస్కృతిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో నెలకొల్పడం జరిగింది. మరి ఆయన గతంలోనే 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుడుగానే ప్రజల మధ్యలో తిరిగాడు. ఏనాడు కూడా ఈ రపా రపా డైలాగులు అధికారంలోకి వచ్చిన వెంటనే లేపేస్తాం, చంపేస్తాం అని చెప్పేసి తీరు ఎప్పుడు కనపరచలేదు. మరి అధికారంలోకి వచ్చి కోల్పోయిన తర్వాత మరి ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఈ రపా రపా డైలాగులు ఎంకరేజ్ చేస్తున్నారా? మరి భయం అనే ఒక ఎలిమెంట్‌ని పట్టుకుంటే మనం అధికారంలోకి రావచ్చని చెప్పేసి అనుకుంటున్నారంటే అది ఖచ్చితంగా భ్రమ, పొరపాటు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? చొక్కాలు మడత పెడతాం అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చొక్కాలు మడత పెడతామనే దానికి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ప్రజల కోసం, ప్రజల సంరక్షణ కోసం, ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షణ కోసం ఈరోజు మేము చొక్కాలు మడతపెట్టి ఈ రప్పా రప్ప బ్యాచ్ పైన మేము పోరాడాల్సినటువంటి సమయం వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దనన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కరెక్టే. ఎందుకంటే ఒక రకంగా ఈ రప్పా రప్ప బ్యాచ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డ్యామేజ్ జరుగుతా ఉంది గ్రౌండ్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధిష్టానం గుర్తించాల్సినటువంటి ఒక ఎలిమెంట్, ఒక అంశం, ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు రాయలసీమ ప్రజల్లో ఈ రప్పా రప్ప అంటే భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు చూడనటువంటి రప్పా రప్పాలు కొత్తగా ఏమీ లేవు, పాతవేమీ లేవు. రాయలసీమ ప్రజల దగ్గర రప్పా రప్ప అంటే అది వర్కౌట్ అవ్వదు. ఇకపోతే మరి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఉన్నటువంటి ప్రజలు గాని, మరి ఈ ప్రజల్లో వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి నాయకుడినే ఎంచుకుంటారు తప్ప, ఇట్లా భయాన్ని, అవినీతిని, అభివృద్ధికి విరోధిగా అంటే అభివృద్ధికి ఆటంకం కలిగించే వ్యక్తుల్ని అక్కడి ప్రజలు ఆదరించరనేది గత ఎలక్షన్‌లో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ కుటుంబం నుంచే వైఎస్ విజయమ్మ గారు ఆనాడు పులివెందుల నియోజకవర్గాన్ని దాటి అంటే దాదాపు కడప జిల్లాను దాటి వేరే జిల్లాల్లో పోటీ చేయడం జరిగింది వైఎస్ కుటుంబం నుంచి. మరి వైజాగ్ ప్రాంత ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికలలో అయినా సరే, మరి వైఎస్ విజయమ్మ గారు పోటీ చేసినటువంటి సమయంలో అయినా సరే మీరు బాగా గమనించినట్లయితే విజయమ్మ గారికైతే డిపాజిటే రానటువంటి పరిస్థితి. మరి 2019లో వైజాగ్ ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వేవ్ నడిచినటువంటి నేపథ్యంలో కూడా వైజాగ్ ప్రాంత వాసులు 4 వైజాగ్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ వైపే నిలబడడం జరిగింది. మరి అంత వేవ్‌లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు, కోస్తాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడడం జరిగింది. ఎందుకంటే ఈ భయము, ఈ ఫ్యాక్షన్ అనేది ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరు ఆదరించరు, స్వాగతించరనే విషయము వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధిష్టానం ముఖ్యంగా గమనించాలి. మీరు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా అయ్యుండేది రప్ప రప్ప చేయడం కోసము. ఒక్కవేళ అవతల పార్టీ నాయకులు కూడా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రప్ప రప్ప అంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకవేళ హోంశాఖ మంత్రిగా అవకాశం ఇస్తే ఈరోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మీ ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పడం జరిగింది. మేము ఇంట్లో నుంచి బయలుదేరి కారు ఎక్కితే మరలా వస్తామో లేదో కూడా మాకే తెలియనటువంటి పరిస్థితి. మేము దేనికైనా సిద్ధమే, సంసిద్ధమే అన్నట్టుగా ఆయన గతంలోనే పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు గాని హోంశాఖ మాత్యులుగా పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకుంటే మాత్రం ఈ రప్ప బ్యాచ్‌కి దిబిడి అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వము, పవన్ కళ్యాణ్ గారి తీరు, పవన్ కళ్యాణ్ గారి స్వాగు, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల కోసం ఏందనేది, ప్రజల కోసం నిలబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కోసమే ఆయన ఏ విధంగా నిలబడ్డారనేది మీరందరూ చూశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రిగా పదవిచ్చేంత వరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ గాని ఇదే తరహాలో ముందుకెళ్తే ఆయనకు పదవి వచ్చాక ఈరోజు పరిస్థితి మీరు కాయిన్‌కి వన్ సైడే చూస్తున్నారు. కాయిన్‌కి అనదర్ సైడ్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్న తరహాలో జన సైనికులు కూడా ఈరోజు సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఈ రప్ప వర్సెస్ షర్ట్స్ అంటే ఈ చొక్కాలు మడత పెడదామనే స్లోగన్స్ ఈరోజు ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. మరి ఇదే తరహాలో రప్ప అనే పదం గాని మీరు ప్రజల్లోకి తీసుకొని వెళితే అతి ముఖ్యంగా నేను వైఎస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి నేను చెప్పేదేంటంటే మిమ్మల్ని ప్రజలు ఎలా బిలీవ్ చేస్తారు? అధికారంలోకి రాకమునుపే మీరు రప్ప అంటున్నారు. మీరు అధికారంలోకి వస్తే మా భూములు, మా ఇండ్లు, ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా అయితే తెచ్చారో, మరి అదే విధంగా మా ఇల్లు, మా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని ఏకంగా గొడ్డళ్ళు, కొడవళ్ళు ముందర పెట్టి మీరు రాసి ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామన్న తరహాలో మీ పరిపాలన ఉంటుందనే చర్చ దిశగా ఈరోజు ప్రజల్లో చాలా పల్లెల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి రాయలసీమలో అయితే ఎవరు భయపడరు. ఎందుకంటే రాయలసీమలో ప్రతి ఒక్క నియోజకవర్గం ఫ్యాక్స్‌ని చూడనటువంటి నియోజకవర్గం కాదు. ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి గాని హోంమంత్రి ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక రప్ప బ్యాచ్‌కి దిబిడి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నమస్కారం.